ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. డెత్ ఓవర్స్లో చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్ పాక్ కొంపముంచాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు ఎవరూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న బాబర్ ఆజం హాఫ్ సెంచరీ చేసినా ఎటువంటి యూజ్ లేకపోయింది. టెస్ట్ ఫార్మేట్లో ఆడినట్టు అత్యంత నిదానంగా ఆడిన బాబర్పై పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. తన జిడ్డు బ్యాటింగ్తో బాబర్ ఆజం మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన ఓపెనింగ్ గేమ్లో అతడు ఆడిన తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. బాబర్ ఆజంపై భారీ ఆశలు పెట్టుకోగా 64 పరుగులు చేసి అవుట్ అవ్వడం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వాస్తవానికి సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ అంతా అవుట్ అయిన తర్వాత బాబర్ ఆజం దూకుడుగా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ బాబర్ మాత్రం తన స్లో ఇన్నింగ్స్తో అందరికీ షాక్ ఇచ్చాడు. టాప్ ఆర్డర్లో అతడు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ చాలా స్లోగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 90 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్సర్తో 64 రన్స్ చేశాడు. క్రీజ్లో నిలదొక్కున్న తర్వాత కూడా అతడు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకుండా డిఫెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసేందుకు అతడికి 81 బంతులు పట్టింది. దీంతో అతడి జిడ్డు బ్యాటింగ్తో పాకిస్తాన్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఇటు పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న అతడు అర్ధశతకం చేయాలనే లక్ష్యంతోనే ఈ జిడ్డు బ్యాటింగ్ చేశాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. బాబర్ ఆజం వైస్ కెప్టెన్ సల్మాన్ ఆల్తో కలిసి 58 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. అయితే సల్మాన్ దూకుడుగా ఆడినప్పటికీ బాబర్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ తాబేలు కుందేలు కథతో వీరి బ్యాటింగ్ను పోల్చాడు. బాబర్ జిడ్డు బ్యాటింగ్తో మరో ఎండ్లో దూకుడుగా ఆడిపోయిన రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆగా వికెట్లు పారేసుకున్నారు. బాబర్ ఆజం దూకుడుగా ఆడకున్నా కనీసం 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ఫలితం మరోలా ఉండేది. కానీ పేలవ ఫామ్తో సతమవుతున్న బాబర్ ఆజం హాఫ్ సెంచరీ చేయాలనే టార్గెట్తోనే బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించింది.